direct tax laws, sample MCQs given by ICA. I need to discuss. Okay, right. Okay. First, మామూలుగా సెక్షన్ 92E ప్రకారము ఆడిట్ రిపోర్ట్ చేసుకోకపోతే చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా పెనాల్టీ అనేది 1 lakh. ఇది ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సంబంధించి స్పెసిఫిక్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అయినాయి ఆడిట్ అనేది చేసుకోవాలి చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా. చేసుకోకపోతే పెనాల్టీ అనేది 1 lakh అనేది లెవీ చేస్తారు. నెక్స్ట్, సో బి ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్, మ్యాచ్ రిఫరీకి అంటే స్పోర్ట్స్ పర్సన్ అలాగే స్పోర్ట్స్ ఎంటర్టైనర్, ఈ మ్యాచ్ రిఫరీ అనేది నాట్ ఫామ్ పార్ట్. సో మ్యాచ్ రిఫర్కి సెక్షన్ 195 అనేది అప్లై అవుతుంది, టీడీఎస్ డిడక్ట్ చేసేది. సో ఇక్కడ అసెస్మెంట్ 2021కి యూఎస్ ఫుట్బాల్ మ్యాచ్ రిఫర్కి మిస్టర్ శ్యామ్కి టీడీఎస్ అంటే సెక్షన్ 195 కింద లెవీ అవుతుంది. నెక్స్ట్, అసెస్మెంట్ ఆర్డర్ 143 సెక్షన్ సబ్సెక్షన్ 3 కింద ఎస్ఎస్సి మిస్టర్ జెడ్ ఇమ్యూనిటీ పెనాల్టీ నుంచి ప్రొవైడ్ చేయమని అసెసింగ్ ఆఫీసర్కి అప్లికేషన్ పెట్టుకుంటే అసెసింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేశారు. ఎప్పుడు రిజెక్ట్ చేశారు? 15th May 2019 రిజెక్ట్ చేసింది 14th May. సో ఆర్డర్ సర్వ్ చేసింది మిస్టర్ జెడ్ మీద 15th May 2019. సో కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అపీల్స్కి ఎప్పుడులోపు అప్లికేషన్ పెట్టుకోవాలి ఆర్డర్ సంబంధించింది అంటే 21st May, అంటే వితిన్ 7 days, 1 week. నెక్స్ట్ సి దానికి సొల్యూషన్. నెక్స్ట్, పి సాలరీడ్ ఎంప్లాయీ గిఫ్ట్ క్యూ నుంచి గిఫ్ట్ వచ్చింది, అలాగే ఆర్ నుంచి గిఫ్ట్ 2 times వచ్చింది. సో స్టాంప్ డ్యూటీ వాల్యూ కన్నా గిఫ్ట్ అనేది గిఫ్ట్ ప్రొవిజన్స్. సో 50,000 కన్నా స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 50,000 ఎక్సీడ్ అయితే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్స్బుల్ అవుతుంది. సో ఇక్కడ 80 lakhs. సో 50,000 కన్నా స్టాంప్ డ్యూటీ వాల్యూ 80 lakhs. సో 50,000 కన్నా ఎక్సీడ్ ఉంది కాబట్టి 80 lakhs అనేది ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద పి హ్యాండ్స్లో. నెక్స్ట్, ఆర్ నుంచి స్టాంప్ డ్యూటీ వాల్యూ 50,000 కానీ ఎక్సీడ్ కాలేదు. సో అక్కడ పి హ్యాండ్స్లో ట్యాక్స్బుల్ కాదు ఆ ప్రాపర్టీ. అలాగే 1 lakh స్టాంప్ డ్యూటీ వాల్యూ, సో 50,000 కన్నా ఎక్సీడ్ ఉంది కాబట్టి ట్యాక్స్బుల్. సో 1 lakh 81 lakhs అనేది ట్యాక్స్బుల్ అవుతుంది. అలాగే గిఫ్ట్ ప్రొవిజన్స్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అప్లికబుల్ కాదు. సో క్యాపిటల్ గెయిన్ అనేది క్యూ అండ్ హార్లో ట్యాక్స్బుల్ కాదు. సో సి అనేది 81 lakhs will be chargeable to tax in the hands of P as income from other sources and no capital gains will arise in the hands of Q and R respectively as gift. అది. నెక్స్ట్, ఇంటిమేషన్ ఆర్డర్ సిపిసి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది అర్థమెటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రిటర్న్ సంబంధించి ఏమైనా ఇన్కరెక్ట్గా ఏమైనా క్లెయిమ్ చేసుకున్నారా, లేకపోతే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్లో ఎక్స్పెండిచర్ డిజోల్వ్ చేస్తే అది టోటల్ ఇన్కంలో క్లెయిమ్ చేయకుండా ఉన్నారా అనేది అవి చూస్తుంది, అంతేగాని. అలాగే ఇంకొకటి, తర్వాత ఫామ్ 26AS ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి కరెక్టెడ్ వైల్ ప్రాసెసింగ్ ద రిటర్న్ అన్నారు, అంటే కరెక్టెడ్. సో అర్థమెటికల్ ఎర్రర్ ఉంటే అది రెక్టిఫై చేస్తుంది సిపిసి. అలాగే ఇన్కరెక్ట్ క్లెయిమ్ అపరెంట్ ఫ్రమ్ ఎనీ ఉంటే అవి. సో అడిషన్ ఆఫ్ ఇన్కమ్ అపియరింగ్ ఇన్ ఫామ్ 26AS విచ్ హాస్ నాట్ బిన్ ఇంక్లూడెడ్ ఇన్ కంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్ ఇన్ ద రిటర్న్. సో అది కరెక్ట్ చేయదు. డి దానికి సొల్యూషన్. నెక్స్ట్, నాన్ రెసిడెంట్ ఏబిసి లిమిటెడ్ ఇండియన్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేసిన బాండ్స్ నాన్ రెసిడెంట్ సబ్స్క్రైబ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ అనేది అరేంజ్ అవుతుంది. మరి ఆ ఇంట్రెస్ట్ మీద ఎంత పర్సంటేజ్ లెవీ చేయాలి
10%, taxable at 10%. Okay, next so జింక్ లిమిటెడ్ ఓన్స్ సో ప్లాంట్ ఏ ప్లాంట్ బి ప్లాంట్ సి 10th June పర్చేజ్ చేశారు న్యూగా. సో రిటర్న్ ఆన్ వాల్యూ టోటల్ వాల్యూ 4,05,000, 1,95,000, 20,000 టోటల్ యాడ్ చేస్తాం. తర్వాత నెట్ సేల్ కన్సిడరేషన్ 2 lakhs minus 12,000 నెట్ సేల్ కన్సిడరేషన్. సో టోటల్ సేల్ మైనస్ టోటల్ పర్చేస్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది క్యాపిటల్ గెయిన్. సో డిప్రిషియేషన్ అలో చేస్తామంటే నో డిప్రిషియేషన్. సో 24,800 24,800 గిన వేరే న్యూ మిషనరీ పర్చేజ్ చేస్తే సో క్యాపిటల్ గెయిన్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనేది దీనికి సి అనేది ఆన్సర్. ఇక్కడ అంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద 5,000 అంటే ఓవరాల్ పేరెంట్స్ అయినా ఇండివిజువల్స్ అయినా ఎవరికైనా 5,000 అనేది ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఈవెన్ క్యాష్లో పే చేసినా ఇస్తారు. సో 5,000 అనేది ఎలిజిబుల్. ఇండివిజువల్కి అయితే 25,000 వరకు అప్ టు 25,000 మెడికల్ ఎక్స్పెండిచర్. సో 25,000లో ప్రివెంటివ్ హెల్త్ చెక్ కూడా ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా అయితే కాదు. సో ఫస్ట్ సినారియోలో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ నిఖిల్ అండ్ మిసెస్ నిఖిల్ అండ్ చిల్డ్రన్ మొత్తం 25,000, యాక్చువల్లీ 29,000 ఇన్కర్డ్ బట్ 25,000. నెక్స్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫాదర్ మదర్ టోటల్ 38,000. సో టోటల్ 63,000 క్లైమ్ ఈ సొల్యూషన్. నెక్స్ట్ ఎస్బీఐ నుంచి లోన్ 10 lakhs తీసుకున్నారు. సో ఇంట్రెస్ట్ యాక్చువల్లీ పెయిడ్ ఆన్ సచ్ లోన్ 1 lakh పే చేశారు. నెక్స్ట్ అప్రూవల్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంది అప్ టు 31st March పెండింగ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ని కన్వర్టబుల్ టు లోన్. సో ఆ 2 lakhsని డిడక్షన్ ఇస్తారంటే ఇవ్వరు, ఓన్లీ 1 lakh మాత్రమే ఇస్తారు. సో 1 lakh కానీ ఎస్ఎస్సి కాంటెన్షన్ 1 lakh అలాగే కన్వర్టెడ్ ఇంట్రెస్ట్ 2 lakhs 3 lakhs ఇవ్వమని కాదు, ఇన్కరెక్ట్. ఓన్లీ డిడక్షన్ 1 lakhs విల్ బి అలౌబుల్ టు మిస్టర్ ఎక్స్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 2021 అనేది 69D. ఓకే, ఈ 1 lakh అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ 1 lakh అనేది పే చేశారు 1920 ప్రీవియస్ ఇయర్లో పే చేశారు కాబట్టి మనం డిడక్షన్ ఇస్తున్నాం, రైట్? 69 దానికి. నెక్స్ట్ సర్చ్ అసెస్మెంట్ నోటీస్ ప్రకారం సర్చ్ అసెస్మెంట్ ఆర్డర్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19 రిలేటెడ్ అడిషనల్ ఇన్కమ్ 50 crore. సో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటే 18-19 ప్రీవియస్ ఇయర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 1920 రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేది ఒక 50 crores ఉంది. మరి ట్యాక్స్బుల్ అంతా అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ 60%. సో ఇది పెనాల్టీ మాత్రం 60%. ఏది సర్చార్జ్ సెస్ కాకుండా 60%. సో 50 crores మీద 60% అంటే 30 crores అనేది పెనాల్టీ అనేది పే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ రెసిడెంట్ అండ్ ఇండియన్ సిటిజన్స్ కంట్రీ ఏ ఎంబసీ సంబంధించి కంట్రీ బి సంబంధించి అంటే వేరే కంట్రీస్ మన కంట్రీలో ఇండియన్ కంట్రీలో వాళ్ళ ఎంబసీస్ అనేవి ఇక్కడ ఇండియన్ కంట్రీలో ఉన్నాయి. సో ఇండియన్ కంట్రీలో ఆఫీసర్స్కే అపాయింట్ అయ్యారు. మరి వాళ్ళకి పే చేసే శాలరీ అనేది ట్యాక్స్బుల్లా లేదంటే అవును ట్యాక్స్బుల్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది కన్క్లూజన్. నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్ సంబంధించి పెనాల్టీ విత్ ఇన్ రిటర్న్ ట్యాక్స్ ఆడిట్ ఫైల్ చేయకపోతే లోయర్ ఆఫ్ 1,50,000 ఆర్ 0.5% ఆఫ్ టర్నోవర్ అనేది పెనాల్టీ అనేది లెవీ చేస్తారు అనేది బి. నెక్స్ట్ ఎబిటా మామూలుగా ఇంట్రెస్ట్ అనేది లిమిటేషన్ ఆన్ ఇంట్రెస్ట్ 30% ఆఫ్ ఎబిటా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిషియేషన్ అమౌంటైజేషన్ 150 crores ఎబిటా 150 crores మీద 30% అంటే 45 crores. సో అప్ టు 45 crores మాత్రమే ఇంట్రెస్ట్ అలౌ చేస్తారు. అంటే ఇప్పుడు 900 crores మీద 10% అంటే 90 crores, కానీ 45 crores మాత్రమే అలౌ చేస్తారు అనేది పాయింట్. నెక్స్ట్
ATIA కింద డిడక్షన్ అంటే జనరేషన్ ఆఫ్ పవర్, బిజినెస్ ఆఫ్ జనరేషన్ పవర్లో కంపెనీ, ఇండియన్ కంపెనీ ఎంగేజ్ అయింది. మరి దానికి అమాల్గమేటెడ్ కంపెనీ అంటే 1st April 2007 తర్వాత అమాల్గమేటెడ్ అయిన కంపెనీ, అమాల్గమేషన్ హ్యాపెన్ అవుతే అమాల్గమేటెడ్ కంపెనీ క్యారీ చేయడానికి లేదు, డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇది దానికి D, no, B private limiteds are not be eligible to take deduction in respect of profits and gains from generation of power under section 80IA has deduction under section 80IA is not allowed to be amalgamated. Okay, next మిషనరీ A 10 lakhs అంటే capital expenditure మిషనరీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాష్లో పే చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని అలో చేయము. సో ఇక్కడ 5 lakhs పెయిడ్ ఇన్ క్యాష్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ త్రూ నెఫ్ట్. సో ఓన్లీ 5 lakhs కెన్ బి కన్సిడర్డ్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మిషన్ B 2 lakhs పెయిడ్ త్రూ బేరర్ చెక్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ పెయిడ్ త్రూ పేయీ చెక్. సో అకౌంట్ పేయీ చెక్, బేరర్ చెక్ ఆల్సో నాట్ కన్సిడర్డ్. సో ఓన్లీ 3 lakhs. Next 8 lakh, 3 lakhs paid account pay, bank and balance in paid in cash, only 3 lakhs. Mission D 7 lakhs, wholly transferred through RTGS. 50,000 for missionary B subsidy given government. So ikkada first case lo 5 lakhs, second case lo 2,50,000. So 7,50,000. Next 3 lakhs, 10,50,000, 7 lakhs, 70,50,000 anadi amount of actual cost of block. Okay, next foreign institutional investor total income short term capital gain rate of tax ante 30%. next సో ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఈ కేసులో ఫెయిర్ మార్కెట్ వాల్యూ 30 రూపీస్, ఫేస్ వాల్యూ 10 రూపీస్, యాక్చువల్గా ఇష్యూ చేసింది 40 రూపీస్. సో డిఫరెన్స్ అమౌంట్ 10 రూపీస్ మీద ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్స్ ఇక్కడ అంటే whether any tax implications shall arise in the hands of A private limited అంటే yes, the amount chargeable to tax in the hands of A private limited as income from other sources 2 lakhs. next Z Limited purchased plant 50 lakhs. Okay, before commencement commercial production for trial run 50,000 expenditure incurred. ఈ 50,000 కూడా అంటే ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ICDS 5 ప్రకారం ఇది కూడా క్యాపిటలైజేషన్ చేయాలి. అంటే ద ఎక్స్పెండిచర్ 50,000 ఈజ్ రిక్వైర్డ్ టు బి క్యాపిటలైజ్డ్ యాజ్ ద కమర్షియల్ ప్రొడక్షన్ నాట్ కమెన్స్డ్ అనేది ఏ సొల్యూషన్. ఓకే, రైట్, ఇది సొల్యూషన్. థ్యాంక్ యూ.